అందరికీ నమస్కారం. మీకు థంబ్‌నెయిల్ చూడగానే అయితే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు ధనియాలు, బుడ్డ శనుగులు హార్వెస్ట్ అని చెప్పేసి. ఇప్పుడైతే మనము చేనుకైతే బయలుదేరినాము. ఇప్పుడు సాయంత్రం 4 గంటలైతే అవుతుంది. అందరూ పొద్దున్న చేన్లకి పంట పొలాల దగ్గరికి వెళ్తే, మేము జూషినారా సాయంకాలం ఎప్పుడో ఎళ్తున్నాము. అంటే ఈరోజు అమ్మ పనికెళ్ళినింది. దీనికి ముందైతే మేము గూడా ఇంకా వేరే పని జేషినాము. నేను, మా వారొచ్చేసి మిరప చెట్లకైతే దిబ్బెరువైతే పోసి సాళ్ళు దిప్పేసి నీళ్ళైతే గట్టినామన్నమాట. ఇంకా అందుకోసం అని జెప్పేసి నేనైతే ఇంటి దగ్గరే ఉండిపోయినాను. ఇంక మనకే పనులున్నాయి. మన పనులయిపోయిన తర్వాత మళ్ళా అయితే పనికెళ్ళొచ్చు అని జెప్పేసి అదే చెప్తాను లేదా, కూటికి రాదు కురాకి రాదు కూలి అని జెప్పేసి, అందుకని జెప్పేసి మన పని మనం చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనకు పని లేనప్పుడైతే పనికెళ్ళాలి అని జెప్పేసి ఇంక మన పనైతే అవగొట్టేసినాము. ఇంకా అమ్మ కంటిన్యూగా అయితే వెళ్తుంది. ఇంక ఈ రోజుటికైతే మన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రేపటి నుంచి నేను గూడా అమ్మతోని పనికైతే వెళ్తాను. ఇంకా అమ్మ పొద్దున్న 7కి మధ్యాహ్నము 2కి వచ్చేస్తారు. ఇంక వచ్చిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని భోజనం తినేసి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇక్కడొచ్చి ఏం ఆలోచిస్తున్నా అంటే గేట్ వాల్ తిప్పాలనా వద్దా అని అయితే ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఈరోజు పొద్దున్న పొగులు నీళ్ళొచ్చేసి మన వరిమడైతే బారింది. మామయ్య వాళ్ళదైతే పారలేదన్నమాట. ఇంకా మామయ్య వాళ్ళ దానికి వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా. అదిగోండి ఇక్కడ కనిపిస్తుందే మన వరిమడైతే. ఇదంతా మనదే. ఇంకా నైటు 12కైతే వస్తది కరెంటు. సో, అందుకని చెప్పేసి తిప్పాలా వద్దా అని ఆలోచించుకుంటూ అయితే మడి గూడా దాటుకొనైతే వచ్చేసాము. ఇది మామయ్య వాళ్ళు ముందు టమాటా ఏదో పెట్టినారు. ఇంక అవన్నీ అయిపోయినాయి. కట్లు, పేపరు, చెట్లు అన్నీ పెరికేసి ఒక చోట అయితే పెట్టేసినారు. ఇంక ఇటు పక్క కనిపిస్తున్న మొక్కజొన్న చేనొచ్చేసి ఇంకొక మామయ్య వాళ్ళది కంకులైతే పట్టేసినాయి. ఇంకా మన చేనులోకైతే వచ్చేసినాము. ఇంకెందుకు ఆలస్యం, మనము చేయాల్సిన పనైతే మొదలుపెట్టేద్దామా. ఇదిగోండి మన వేరుశనగ చేను ఇదే అన్నమాట. ఈ ధనియాలొచ్చేసి అమ్మ చల్లేసి తవ్విందన్నమాట. తవ్వినవి ఈ మలిషినవి నేను పైపులకి పెడదమ్మా, స్ప్రింక్లర్ లైన్‌లకైతే పెట్టుకుందాము కుచ్చులు కుచ్చులు అంటే అస్సలు వినలేదు. ఇంకా ఇలా చల్లి అయితే తవ్వినాము. ఇంకా రెండో కొత్తినప్పుడు మొలిచిన మొలకలు గూడా అయితే పోయినాయి. రెండో చెత్తకు గూడా గడ్డి ఎక్కువగా ఉండేది. అదిగోండి అమ్మ చల్లిన ధనియా చెట్లయితే పెరికేసినాను. అమ్మేమో దూళ్ళకి మేత అయితే కోసుకుంటుంది. చిన్న దూళ్ళున్నాయి గదా! వాటికైతే గడ్డయితే పెరుకుతుందన్నమాట. ఇంకా మనము పెరికినవన్నీ ఒక తాకైతే పెట్టేసి అమ్మయితే గడ్డయితే పెరుక్కుంటుంది. ఇప్పుడైతే మనము బుడ్డ శనుగులైతే పెరుకుదాం. ధనియా చెట్లు అమ్మ జల్లినవైతే పెరికేసినాము. ఇంకా అస్సలు ఈ గడ్డి ఎంత పెరికినా ఈ వరకు 2, 3 సార్లయితే మళ్ళీ పెద్ద పెద్ద చెట్లు గూడా అయితే పెరికినాము. అస్సలు పోతలేదు. విపరీతమైతే గడ్డయితే బడింది. ఇంకా అది పక్కన పెడితే ఇంకా అదిగోని మన బుడ్డ శనుగులైతే పెరుకుతున్నానన్నమాట. ఇవి గూడా 2 అదునులుగా అయితే వేసుకున్నాము. ఫస్ట్ విత్తనాలేసినప్పుడు వేసినవైతే అయిపోయినాయి. ఇప్పటికి 2 సార్లయితే పెరుక్కొని పోయి మనం మిద్ది మీద అయితే ఆరబెట్టుకున్నామన్నమాట. ఇప్పుడు పెరుకుతున్నవి ఇది మూడోసారి పెరకడము. అయినవైనవైతే పెరికేసుకుంటా ఉన్నాం. చూస్తున్నారా అక్కడ ఎంత విపరీతంగా అయితే పరసకపోయి అయితే కాసినాయన్నమాట. చాలా బాగా అయితే కాసినాయి కాయలు మాత్రం. మామూలుగా లేవు. గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నాయి. అప్పుడే వేసేసినుంటే సరిపోయేది. ఇవి మనం వేరుశనగ ఇత్తనాలు ఏసినప్పుడు ఏసినుంటే ఇంకా బోలెడన్ని అయితే కాసేటివి. ఫస్ట్ ఏసినవైతే ఈ విధంగా అరలకపోయినాయి. మళ్ళీ ఏసినవి అంత ఇంప్రూవ్‌మెంట్ అయితే లేవు. ఇవైతే బాగా అయితే బుడ్లో చెట్టు చాలా ఇంప్రూవ్ అయిందనమాట. బాగా అరలకపోయి పరసకపోయి కాసింది కాయలు మాత్రం. ఇంకా మనం ఈ చేను దగ్గరకొచ్చినప్పుడల్లా ఇలా శనగబుడ్డలయితే తింటా ఉండేదాన్ని. ఇప్పుడు నెక్స్ట్ ఇంకైతే అయిపోయినాయిలే. అదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఇంకొక అదును చెట్లన్నమాట. ఇంకా 2 పైపులున్నాయి మా ధనియా చెట్లు. అంటే ఇదైతే మనం పెట్టింది. కుచ్చులు కుచ్చులు పైపులకి అదిగోండి మనం పెట్టిన ధనియా చెట్లు, శనుగులు అన్నీ అయితే ఒక తాకైతే కుప్పకైతే వేసేసినాము. ఇంకా అమ్మ అయితే అవి శనుగుల చెట్లయితే పట్ట మీద పెడుతుంది. ఇంకా ధనియా చెట్లయితే నేను మోపు కట్టాలంట మరి. చూసేయండి ఒకసారి ఏ విధంగా కాసినాయని చెప్పేసి. చూస్తున్నారా ఎట్లా కాసినాయో? మామూలుగా కాసినలేదన్నమాట. విపరీతంగా కాయ అయితే పట్టేసింది. బాగా అరలకపోయినాయి చెట్లు మాత్రం. ఇంకా అస్సలు కొంచెము చిలకలు గూడా చాలా తినేసినాయిలే. రామచిలకలుంటాయి గదా! లేత బుడ్లప్పుడు రామచిలకలయితే ఊదేస్తాయి. ఇంక నేను మట్టి ఇదిరించలేదని జెప్పేసి అమ్మ అయితే మట్టి ఉదరగొడుతుంది. దీనికి మళ్ళీ నాకు తిట్లయితే పడినాయన్నమాట. అదిగోండి అమ్మ పెరికిన గడ్డి వచ్చేసి ఆ చెంచులోకైతే పెట్టింది. ఇప్పుడైతే ఇవైతే పట్ట మీద అయితే యేసుకుంటుంది. ఇంకా ఇవి కూడా మనం మోసుకొని వెళ్ళడానికి చాలా దూరము మనకి ఇంటికి, మన చేనికి. సో, అవి మోయలేవని చెప్పేసి అది పట్టలో కట్టేసి ఎడ్డునే పెట్టేసి అయితే ఇంటికెళ్తున్నాము. ఇంకా చాలానే పెట్టినాము.
అవి ఇంకా ముందు ముందు వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. అదిగోండి మనం పెరికిన ధనియా చెట్లయితే మోపైతే కట్టేసినాను. ఇంక ఇప్పుడు ఇవి ఎందుకు ఎత్తుకొని వెళ్ళిపోవాలి అంటే, ఇవి తర్వాత కంగానం అయితే చేయొచ్చు. ధనియాల చెట్లయితే ఇప్పుడే అయితే కంగానం చేసేయాలంట. సో, అందుకని చెప్పేసి నాకైతే ధనియా చెట్లెత్తి అమ్మ అయితే గడ్డయితే పెరుక్కొనొస్తాను అని చెప్పేసి నన్నైతే ఇంటికి పంపించేసింది. నేనైతే వచ్చేసాను. ఇంకా ఈ జొన్న కర్రలో మొక్కజొన్న చేనులో వచ్చేసి గడ్డున్నది. ఇంకా ఆ గడ్డి పెరుక్కొనొస్తాను అని చెప్పేసి అమ్మ అయితే నన్ను బీగాలిచ్చి ఇంటికైతే పంపించేసిందనమాట. నేనైతే వచ్చేసాను. ఇంక అవన్నీ ఎత్తుకొని ఇంటికొచ్చేసరికి ఓయబ్బా! మస్తు సుస్తు కొట్టింది. ఇంటికొచ్చి కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అదిగోండి ఆ అమ్మ అయితే ఇలా కంగానం అయితే చేస్తుంది. వట్టిపోయిన తర్వాత కంగానం చేయాలంటే పుల్లలు, అవి ధనియాలు అన్నీ అయితే ఏకమైపోతాయి. సో, అందుకని చెప్పేసి ఇలా పచ్చిగున్నప్పుడే అయితే ధనియాలయితే కంగానం చేసేయాలి అంట. ఇప్పుడే కాదు ప్రతిసారి ఇట్లనే చేస్తాం. అదిగోండి ఇంకైతే మనం వరి చేను దగ్గరకైతే వచ్చినామన్నమాట. మడికి గేటు వాళ్ళు తిప్పాలా వద్దా అని ఆలోచించినా కదా! అప్పుడే అది ఇప్పుడైతే మా ఆయన తిప్పుతామని చెప్పేసి అయితే వచ్చినాడు. కాకపోతే మా ఆయనకు కూడా అయితే అర్థమైతలేదు. ఎందుకంటే ఉబ్బుతీరులయితే ఎక్కువగా పెట్టినాడన్నమాట మా మామయ్య. ఆ ఉబ్బుతీరులు ఎక్కడెక్కడ తిప్పాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా మా మామయ్య వచ్చి తిప్పుకుంటాడులే అని చెప్పేసి ఇంకైతే సైలెంట్‌గా మళ్ళీ మన వేరుశనగ చేను దగ్గరకైతే వెళ్ళిపోతున్నాం. మనం ఇందాక వరకు బుట్ట శనగలయితే అక్కడే పెట్టి వచ్చినాం కదా! ఇంకా వాటినైతే ఎత్తుకొనొచ్చేసరికి చీకటైతే పడిపోయింది. మనం వచ్చేలోగా అమ్మ అయితే అన్నీ ధనియాలైతే కంగానం చేసేసి, చెరిగేసి గిన్నెకైతే పోసేసింది. ఇంక భోజనం అయితే చేసేసిందిలే కానీ ఇంకెందుకు ఆలస్యం రండి తినేసి పడుకుందాం. నెక్స్ట్ ముచ్చటతోనైతే మళ్ళీ వస్తానబ్బా! బాయ్ బాయ్.